సార్ అండ్ వన్ మోర్ దరిదా థింగ్ సార్ ఇక్కడ ఇదే టైంలో అంటే అమెరికా నుంచి కూడా ఇండియా చాలా భారీ మొత్తంలోనే క్రూడ్ కొనుగోలు చేస్తుందన్న అటువంటి వార్తలు కూడా వినబడుతున్నాయి సార్. ముఖ్యంగా ఎల్ఎన్జి మనం ముందే గ్యాస్. అనుకున్నాక, ఆ, నేను ముందే చెప్పాగా, అవును అవునండి. దరిదాపు అవును. ఇప్పుడు మూడు ఆ, దరిదాపు 1.6 బిలియన్ బ్యారెల్స్ కు తగ్గిపోయింది, ఉమ్, మిలియన్ బ్యారెల్స్ కు, ఉమ్, ఏది రష్యా నుంచి. అవునండి. అమెరికా అది 1.5 నుంచి 3 మిలియన్ ఈ బ్యారెల్స్ కి పెరిగింది. అంటే ఇందులో కూడా దౌత్యం చూడాలంటారా ఇండియా క- ప్రదర్శిస్తుంది? దౌత్యమే అంటే ఇది కేవలం ఎస్ సార్. దౌత్యం అనేది కాకుండా వాణిజ్యమైనటువంటి లాభదాయకం, రెండు ఎస్. దేశాలు మ్యూచువల్ బెనిఫిట్ కోసం చేసుకున్నటువంటిది. 25% టారిఫ్ చేసి మన ఎగుమతులు పెరిగితే ఆ మేరకు ఇంప్రూవ్ అవుతామని. వాస్తవానికి ఇప్పుడు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఆయిల్ కన్నా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ దరిదాపు బ్యారెల్కు 4,000 రూపాయలు ఎక్కువైనా నష్టపడుతూ దిగుమతి చేసుకుంటున్నాం అమెరికా నుంచి. ఎందుకంటే మన ఎగుమతులు ఉన్నాయి కాబట్టి, మన ఎగుమతుల మీద టారిఫ్ పెట్టి రాకుండా చేస్తుండే కాబట్టి, దాని నుంచి రక్షించుకోవటానికి ఆ విధమైనటువంటి ఆ రష్యా నుంచి వచ్చే లాభాన్ని వదులుకొని అమెరికా నుంచి వచ్చి రిలేటివ్ గా కంపేర్ చేస్తే వచ్చే నష్టాన్ని భరిస్తూ ఆయిల్ దిగుమతులు చేసుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఇతర అరబ్ దేశాల నుంచి కూడా ఇంకొంత పెంచాం మనం. కాబట్టి ఇక్కడ స్కేర్స్ డిమాండ్ సప్లై, ఈ స్కేర్సిటీ రాకుండా ఇండియాలో ఆ విధంగా వ్యవహరిస్తున్నాం. అయితే ఇవన్నీ ఎందుకంటే అమెరికా ఒత్తిడితోటి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి తర్వాత రెండోది కూడా, ఇండియాకు చైనా మీద అనుమానం ఉంది గతం నుంచి. సరే పర్ఫెక్ట్ అగ్రిమెంట్ లేవు కదా, కానీ అమెరికాకి ఈక్వల్ గా ట్రేడ్ పార్ట్నర్షిప్ ఉంది. దరిదాపు మనం $20 బిలియన్ ఎగుమతి చేసుకుంటే అమెరికా నుంచి $120 బిలియన్ దిగుమతి చేసుకుంటున్నాం చైనా నుంచి. అవునండి. అంటే $140 బిలియన్, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు అమెరికా. చైనా తోటి కూడా ఉంది, ఇంకా చైనా తోటి ఇంకొంచెం పెరుగుతుంది. ఏది కొద్దిగా మన సాఫ్ట్ రిలేషన్స్ అయిన తర్వాత అయినా ఇంత ట్రేడ్ పెరుగుతున్న చైనా మీద ఒక అనుమానం ఉంటూ ఉంటుంది మనకు. కాబట్టి చైనాను రెసిస్ట్ చేయాలంటే అంతో కొంత అమెరికా సహాయం అవసరమని మొదటి నుంచి కూడా అమెరికా తోటి ఆ మేరకు మనం సార్ సంబంధాలు పెట్టుకుంటున్నాం. సార్ చివరిగా ఒక్క విషయం, అంటే ఇప్పుడు పుతిన్ ఇండియా రాకనేటువంటి ఈ అంశాన్ని మనం ప్రపంచం అంటే ఓవరాల్గా కూడా ఒక ఇష్యూ అయితే బయటకు వస్తుంది సార్. ఇండియా ముఖ్యంగా అమెరికాతో ఉంటుందా లేదంటే రష్యాతోనా? ఈ చర్చ అయితే బలంగా నడుస్తోంది. ఏం చెప్తారు సార్? అండ్ మొదటి నుంచి కూడా చెప్పండి. అమెరికా తోటి ఉండదు, డిఫెన్స్ డీల్స్ అయితే రష్యా తోటి ఉంటుంది, ఎస్. వాణిజ్య ఒప్పందాలు అయితే అమెరికా తోటి ఉంటుంది. అమెరికా తోటి కూడా డిఫెన్స్ అగ్రిమెంట్స్ గతంలో అసలు లేవు, కానీ ఇప్పుడు నెమ్మదిగా డిఫెన్స్ డీల్స్ మనం పెంచుకుంటున్నాం. రష్యా నుంచి ఉన్న డీల్స్ కూడా అదవరకు 70% డిఫెన్స్ ఎక్విప్మెంట్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, కానీ ఇప్పుడు అది రష్యా నుంచి దిగుమతి చేసుకునేటువంటి 36 పడిపోయింది. ఎందుకు 36% తగ్గిందంటే అమెరికాకు భయపడి కాదు, లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తుంటే డైవర్షన్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు ఫ్రాన్స్ నుంచి రఫేల్ అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆ అగ్రిమెంట్ తో దరిదాపు 30% కు 26 నుంచి 30% కు ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. రష్యా నుంచి వచ్చినటువంటి 70% బదులు 36% తగ్గింది. అట్లానే అమెరికా నుంచి 3% ఉన్నది, అది 20% పెరిగింది. కాబట్టి ఇది టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు, 4th జనరేషన్, 5th జనరేషన్, 6th జనరేషన్ పోతున్నాయి డిఫెన్స్ ఎక్విప్మెంట్. వాటి ఆధారంగా మన పరిపుష్టి కోసం ఈ అగ్రిమెంట్లు ఒక దేశం నుంచి పెంచడం, ఇంకో దేశం నుంచి తగ్గించుకోవటం, ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. లేటెస్ట్ టెక్నాలజీస్ ని బట్టి మనం మార్చుకుంటూ వస్తున్నాం. దాని మీద ఇతర దేశాల ప్రజలను బట్టి మనం మార్చుకుంటూ రావట్లే. మన సైంటిఫిక్ ఈ టెక్నాలజికల్ చేంజెస్ ని బట్టి, జనరేషన్స్ ని బట్టి మనం ఆ మేరకు సవరించుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇవాళ డిఫెన్స్ డీలు అమెరికానే ఆధారపడలేము, రష్యా మీదనే ఆధారపడలేము. 3-4 దేశాలతో ఉన్నాయి. తర్వాత మనం కూడా ఈ మధ్య కొంత ఇంప్రూవ్ అయ్యాం. సెల్ఫ్ డిఫెన్స్ మనం కూడా స్వతంత్రంగా తయారు చేసే విధంలో కొంత ఇంప్రూవ్ అవుతున్నాం. ఇదివరకేమో కేవలం పబ్లిక్ సెక్టార్ని డిఫెన్స్ మనకు ప్రొడక్ట్స్ చేసేది, ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇస్తున్నాం. కాబట్టి కొంత ఇంప్రూవ్మెంట్ అయింది మన దగ్గర కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ప్రొడ్యూస్ చేయటం. కాబట్టి ఈ విధంగా మిగతా 3-4 దేశాల మీద, తర్వాత మన దేశంలో కూడా అట్లా 4-5 దేశాలు ముందుకు పోతున్నాం. సార్ ఏదైనా కూడా అంటే వీరి కలయికైతే మాత్రం భవిష్యత్తు గ్లోబల్ పవర్ ప్లేస్మెంట్కి అయితే ఒక మార్గదర్శకమనే చెప్పచ్చండి. డెఫినెట్లీ సార్, ఖచ్చితంగా మన సావరింటీకి భంగం కలగకుండా ఉండటానికే పుతిన్ ఆహ్వానిస్తారు. షూర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది ఇవాల్టి
స్పెషల్ విశ్లేషణ చూస్తూనే ఉండండి.